హాయ్ ఫ్యామిలీ మెంబర్స్. మీ అందరు కూడా నా ఫ్యామిలీనే. నేను ఇన్నర్ బిట్ మాల్కి వచ్చాను చూడ్డానికి. మీకు ఎందుకు వచ్చానో కూడా మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఎంటర్ కాబోతున్నాను ఇంకా లోపలికి. అలా వెళ్తూ ఉన్నాను. అలా వెళ్తూ మాల్కి అయితే వచ్చాను. ఎంట్రీ కోసమని నేను ఎత్తుకుంటున్నాను ఎలా పోవాలనేది. ఇప్పుడు నేను అన్నది ఎంట్రీ కాబోతున్నాను ఇంకా లోపలికి. ఇక్కడ చూడండి ఇన్నర్ బిట్ అని రాసి ఉంది కదా. ఇక్కడ అంతా చూడండి ఎంత పెద్ద షాపింగ్ మాల్. ఇది అయితే షాపింగ్ మాల్ అయితే అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు నేను లోపలికి ఎంటర్ అయ్యాను. నా రైట్ సైడ్లో H&M షాప్ ఉంది. అలా నేను నడుస్తున్నాను. ఇంకా నేను పోవాలి కదా పైకి అన్నట్టుగాను ఎక్స్లేటర్ చూస్తున్నాను. అది ఎక్కేసి ఇంకా పైకి వెళ్ళాలి అన్నట్టు. ఇప్పుడు ఎక్స్లేటర్ ఎక్కేసాను. అలా పోతుంటే మస్తు ఇది ఎక్కంగానే నాకు బ్రహ్మానందం గుర్తుకొచ్చాడండి. ఏ సినిమాలో మన్మధుడు సినిమాలో అనేది గుర్తుకొచ్చింది. ఆ జోక్ కలుసుకుంటూ అట్లా వెళ్తున్నాను అలా ఫన్గా. మరి అనిపించింది అసలు. ఇంకా అట్లా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాను ఇంకా పైకి. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాను. అయితే ఇక్కడ ఒక మీకు ముందు చెప్పినా కదా దేనికోసం వచ్చినాను. అది సర్ప్రైజ్ మీకు చెప్తాను. అయితే ఇది మొత్తం షాపింగ్ మాల్ చూస్తున్నారు కదా. భలే ఉంటుంది అసలు ఈ మాల్. అంతకుముందు వచ్చాను నేను. అంతకుముందు వచ్చేటప్పుడు కూడా చిన్న పని మీద వచ్చాను. కానీ అలా వెళ్ళిపోయాను. బాగుంది అసలు ఈ మాల్. ఎంజాయ్ చేయొచ్చు. ఎంత పెద్దగా ఉందో ఈ మాల్ అయితే. నేను కావాల్సిన చోటుకి వెళ్దామని చూస్తున్నాను. అయితే మా మమ్మీ వాళ్ళ స్టూడెంట్ చెప్పారు నాకు. అలా ఇక్కడ ఇదొకటి ఉంటుంది వెళ్ళు అని చెప్పారు. అందుకోసం అని వెళ్తున్నాను ఎత్తుకుంటా. అదేంటి అంటే మీకు చెప్తాను. ఇప్పుడు ఒక నిమిషం చెప్తాను. ఇప్పుడు చూసారు ఇక్కడంతా చూసారు ఫుడ్ కోర్ట్ కదా. ఇక్కడ మంచి ఇక్కడ కూర్చొని తింటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడంతా గేమ్స్ అవుతున్నాయి ఇక్కడ. ఈ గేమ్ ఏంటిదంటే లోపల గ్లాస్లోకి వెళ్ళిపోవాలన్నట్టు. అట్లా డోర్ పెట్టేస్తారు. ఈ అక్క ఏం చేస్తుందంటే అట్లా మెరుపుల్లాగా పైనంగా పడతాయి. అందులోనే చిన్న చిన్న గిఫ్ట్స్ ఉంటాయి. అవి తీసుకోవాలి. ఆ గేమ్ అయిపోయింది. ఇంకా బయటికి వచ్చేస్తుంది ఆ అక్క. ఇంకా మిగతా గేమ్స్ అన్నీ మీకు చూపిస్తారు. ఎంత బాగున్నాయి కదా మస్తు. అయితే ఇక్కడ గేమ్స్ ఆడాలంటే ఒక్క గేమ్ అంటూ ఉండదు. అట్లా రెండో గేమ్ అంటూ ఉండదు. అట్లా ఆడకూడదు. తీసుకుంటే కార్డు తీసుకోవాల్సిందే. రేట్ ఎంత అంటే 1500తోని ఆడాలి. అయితే నేను ఎక్కువ కాస్ట్ ఉంది కదా నేను తీసుకోలేదు, వదిలేయాలి. అయితే ఇంకొక మంచి చూపిస్తాను. ఇక్కడ క్రికెట్ లాగా ఫుట్బాల్ లాగా అన్నది ఆర్ట్ ఉంది. నాకైతే మళ్ళీ నచ్చేసింది. అందుకని కొంచెం అట్లా చూపిద్దామని అట్లా క్లిప్ తీసుకున్నాను వీడియో. నెక్స్ట్ ఇక నేను వెళ్తున్నాను ఇంకో వైపు వెళ్దామని. అట్లా కింద చూసారా, థర్డ్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ చూసారా. సెకండ్ ఫ్లోర్లో మొత్తం ఫుడ్ కోర్ట్ ఉంటుంది. చూసారా జనాలు ఎంతమంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారో ఫుడ్ తింటూ. అయితే మీకు చెప్తాను నేను ఎందుకు వచ్చినాను. ఇప్పుడు డైలా కింద డార్క్ రెస్టారెంట్ కానీ వెళ్దామని వచ్చాను. అది థర్డ్ ఫ్లోర్లో ఉంటుందంట. ఆ థర్డ్ ఫ్లోర్లోకి వెళ్తే మొత్తం వెతుకుతే ఏడ లేదండి. అయితే అక్కడ గేమ్ జోన్లో అడిగితే ఇది కింద డార్క్ ఎక్కడ ఉందని అడిగితే లేదండి తీసేసిరని చెప్పారు. మళ్ళీ మా మమ్మీ వాళ్ళ స్టూడెంట్ చెప్పారు కదా అని ఆ నమ్మకంతో పోయినా నాకు బిస్కెట్ అయిపోయింది. మీరు నవ్వుతే నేను ఒప్పుకోండి. అయితే ఇక్కడ ఇంకొక గేమ్ జోన్ ఉంది కదా అని ఆడ చూపిస్తున్నాను మీకు. గేమ్ సియో అని ఉంది. అక్కడికి లోపలికి వెళ్దామని మీకు కొద్దిసేపు అట్లా చూపిద్దామని అలా వెళ్తున్నాను. ఇంకా లోపలికి ఎంటర్ కాబోతున్నాను. ఈడొక రైడ్ ఉంటుంది. భలే తిరుగుతూ రౌండ్గా భలే ఎంజాయ్ చేశానని చూస్తుంటే. అయితే ఇక్కడ చూసారా ఎక్కడ పడితే అక్కడ గేమ్ జోన్స్ ఉన్నాయి. ఫుల్ గేమ్ జోన్స్, ఫుల్ షాపింగ్ మాల్స్, ఫుల్ ఫుడ్ కోర్ట్స్. మస్తు ఎంజాయ్ చేయొచ్చు నీటికి వస్తే మాత్రం. పిల్లలు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో గేమ్స్ని. ఇప్పుడు నేను ఇంకా అవన్నీ చూసుకొని ఈడొకటి రైడ్ ఉందని ఎత్తుకుంటూ పోతున్నాను. ఎక్కడ ఉందా అని చూడడానికి వెళ్ళాలి ఇప్పుడు. నెక్స్ట్ వచ్చి ఇంకా నేను తిరిగి అలసిపోయాను. ఇంకా ఇలా ఆకలి అవుతున్నాను. ఇంకా కిందికి వెళ్తున్నాను.
దిగి అయితే ఈ ఎస్కలేటర్ అనేది పైకి కనిపిస్తుంది కదా, కిందికి అనేది లేదు ఎస్కలేటర్. అందుకే ఓన్లీ స్టెప్స్ ఉన్నాయి కదా అని అట్లా దిగుతున్నాము. దిగిన అయితే నేను ఏం తిందామని అలా ఆలోచించుకుంటూ వెళ్తున్నాను. అయితే కొత్తగా మనం తిందామని అలా అనుకుంటున్నాను. ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చొచ్చాను, చెప్తాను ఇప్పుడు సర్ప్రైజ్. అలా వెయిటింగ్ చేస్తున్నాను. చూసారా జనాలు మంచిగా టేబుల్లలో కాడ కూర్చొని తింటున్నారు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు సర్ప్రైజ్! ఇది చూసారా, ఇది ఏంటిదంటే హాట్ పెరి పెరి క్రంచీ వెజ్ మోమోస్. పైన కొంచెం కారం సరిచ్చారు, మంచిగా సాస్ ఇచ్చారు, టమాటా సాస్ లాంటిది, ఇంకా మైనస్ ఇచ్చారు దాన్ని అద్దుకొని తినడానికి. భలే ఉంటుంది టేస్ట్. ఇప్పుడు నేను తింటున్నాను, తింటూ మీకు చెప్తున్నాను అన్నట్టు. ఇక్కడ బాగుంది అది ఇక్కడ చెప్తున్నాను. నాకైతే ఫుడ్ నచ్చేసింది. ఫస్ట్ టైం తిన్నా కదా, భలే నచ్చిందండి. నాకైతే మంచిగా తింటూ అలా ఎంజాయ్ చేస్తూ అలా మీకు నోరు ఊరుస్తుందా కదా అని తిట్టుకోకండి ఫ్యామిలీ మెంబర్స్. మీరు కూడా వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. ఆహా అని హోటల్ అని ఇక్కడ ఉంది, మస్తు ఉంది అని తెలుగులో. ఈడైతే తెలుగులో ఫస్ట్గా చూస్తున్నాను. ఇక్కడ ఇంగ్లీషే ఉంటుంది నాకు, అందుకని ఇక్కడ తెలుగు చూసేసరికనే చూపిద్దామని మహా హోటల్ చూపెట్టా. ఇంకొక గేమ్ షో ఉంది ఇక్కడ, చూసారా? ఫన్ సిటీ అంట ఇక్కడ. చూసారా, ఇక్కడ పిల్లలు వాళ్ళ పిల్లలతో ఆడిపిస్తారు మంచిగా. జీపు, కారు, ఇదేమో ఐస్ క్రీమ్ వ్యాన్ అంట. ఎంట్రీనే ఐస్ క్రీమ్ వ్యాన్ ఉందంట. ఇక్కడ చూసారా, లోపల ఎంట్రీ కాదు, బాబు బైక్ గేమ్ ఆడుతున్నాడు, మీకు చూపిస్తున్నాను అట్లా. ఇక్కడ చూపిస్తున్న తర్వాత నేను ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నా. లోపలికి ఎంట్రీ అవుతుంటే ఇవన్నీ గేమ్స్ చూసారా, ఇన్ని రకరకాల గేమ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి రైడ్, నేను ఇందాక చెప్పాను కదా సారీ, అక్కడ లేదు రైడ్, ఇక్కడ ఉంది రైడ్. చూసారా ఎంత స్పీడ్గా తిరుగుతుంది, వామ్మో అనుకునేది. అయితే దీనికి సెపరేట్ టికెట్ ఉండదంట. సేమ్ నేను ఇందాక చెప్పాను కదండి, అట్లాంటిదే. కార్డు తీసుకుంటే అన్నీ ఆడాల్సిందే అని చెప్పిన కదా ఇందాక, అలానే ఇది కూడా. ఇక్కడ చూసారా, పిల్లలు ఒక గేమ్ ఆడుతున్నారు. లోపల నిలబడితే పైన నుంచి బాల్స్ పడతాయి అన్నట్టు. ఆ గేమ్ ఆడుతున్నారు ముగ్గురు పిల్లలు కలిసి. ఆ బాబు ఏదో పని మీద బయటకు వెళ్ళిండు, ఇప్పుడు లోపలికి వెళ్తారు. చూసారు బాల్స్, చూసారు ఎట్లా మీద పడుతున్నాయి పిల్లల పైన. అది తీసుకొని అక్కడ ఒక హోల్ ఉంది కదా, అందులో వేయాలి అన్నట్టు బాల్స్. చూసారు కింద పడుతుంది. వాళ్ళ మదర్ అయితే వీడియో తీసుకుంటుంది, వాళ్ళ పిల్లలు ఆడుతుంటే పిల్లలు ఆడుతూ అట్లా మురిపం కదా అని వీడియో తీసుకుంటారు. పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేశారు ఈ గేమ్ని. అబ్బా సూపర్ ఎంజాయ్ చేసారు. కార్డు కొనుక్కుంటే అందులో పాయింట్స్ వేస్తారు అన్నట్టు. ఆ పాయింట్ని బట్టి గేమ్ ఉంటుంది, అట్లా ఎంజాయ్ చేస్తారు. చూసారు బాల్స్ అన్ని కింద పడుతుంటే ఒక్కొక్క బాల్ తీసుకొని అందులో హోల్ వేయాలి, ఫాస్ట్గా వేయాలి అన్నట్టు. అది ఆట. అయితే నెక్స్ట్ వచ్చి నేను బయటకు వచ్చేస్తాను. ఇంకా వాళ్ళంతా చూసాక ఇంకా బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను ఎక్కడ పోతున్నాను, బర్గర్ కింగ్ దగ్గరికి వెళ్ళాను. చూసారా ఎంతమంది రష్ ఉన్నారు బర్గర్ కింగ్ దగ్గర. అలా సాయంత్రం ఏతుంటే అలా బర్గర్ కింగ్ దగ్గర పక్కన షాప్స్ దగ్గర మొత్తము ఫుడ్ కోర్ట్ దగ్గర మొత్తము రష్ అనండి. ఇక్కడ మంచిగా ఫుడ్ తింటారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు అందరు కలిసి. ఇంకా అది చూపించా కదా, చూపించిన తర్వాత నేను ఇంకా వెళ్తున్నాను బయటికి. ఇంకా వెళ్ళిపోవాలి కదా ఇక ఇంటికి అని. వెళ్ళిపోతున్నాను ఇంకా కిందికి. అక్కడ ఒక అక్క నాకు హాయ్ చెప్పారు, ఆ అక్కకు అనేది నేను హాయ్ చెప్తున్నాను. అట్లా చెప్పేసి ఇక వెళ్ళిపోతున్నాను ఇంకా కిందికి పోగానే మీకు H&M షాప్ ఫస్ట్ చెప్పినా కదా, వాళ్ళకి వెళ్తున్నాను ఇప్పుడు నేను. ఊరికి అట్లా చూపిద్దామని బట్టలు. లోపలికి వెళ్ళి అట్లా కొన్ని బట్టలు చూసుకొని మీకు ఎంత కాస్ట్ ఉందో కూడా చూపిస్తాను ఇక్కడ. నేను అది చూపెట్టాను, అది కూడా వీడియో క్లిప్ లాగా తీసి చూపిస్తాను. ఇక్కడ షర్ట్లు ఉన్నాయి, ఇంకా ప్యాంట్స్ ఉన్నాయి, ఇంకా అలా. ఇక్కడైతే చూసారా ప్లాజోస్ ఉన్నాయి, టీషర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా రేట్ ఎంతదో 1799 అంటుంది ఈ ప్యాంట్సే. అయితే అట్లా నేను చూసుకుంటూ కొద్దిసేపు అట్లా బట్టలన్నీ, ఒక షార్ట్లు ఉన్నాయి, ఇంకా రకరకాలుగా ఉన్నాయి బట్టలు. అవన్నీ చూసుకుంటూ ఇక వెళ్తున్నాను. ఇంకా నేను ఎగ్జిట్ అవుతున్నాను. ఇంకా మాల్ నుంచి ఇక వెళ్ళాలి కదా అందుకను.
ఇంకా ఎగ్జిట్ అవ్వాలని వెళ్తున్నాను. ఇంకా లోక బయటికి వచ్చేస్తున్నాను. ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయినాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ అని నొక్కండి. నా వీడియో మీ దాకా వస్తాయి.